హలో ఎవ్రీవన్, వెల్కమ్ అవర్ ఛానల్. ఇవాళ మన హెల్దీ రెసిపీ బేసన్ లడ్డు అండి. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా సులభంగా ఈ లడ్డూల్ని ఇంట్లోనే తయారు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇవి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మనకి స్వీట్ షాప్లో లానే ఉంటుంది టేస్ట్. ఇప్పుడైతే దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బేసన్ వేసుకోండి. ఉట్టి బేసన్ మాత్రమేనండి, ఇంక ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఇప్పుడు బేసన్ని ఉండలు లేకుండా చక్కగా ఒకసారి కలిపేసి ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కాస్త 2 స్పూన్ల నూనె పోసి దీన్ని చక్కగా చపాతీ ముద్దలా కలుపుకోండి. దీన్ని జంతిక వేయాలండి ముందు ఈ లడ్డూల కోసం. ఇప్పుడు జంతిక వేసుకోవడానికి గొట్టం తీసుకొని దానిలోని జంతికల ప్లేట్ ఉంటుంది కదా, ఈ టైప్ కన్నాల ప్లేట్ తీసి ఆయిల్ అప్లై చేసేసి దానిలోని ఈ పిండిని జంతికల గొట్టంలో పెట్టేసి చక్కగా జంతిక వేయడానికి తయారు చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా జంతిక వేసేసుకొని దీన్ని చక్కగా దోరగా వేగనివ్వండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేగించండి. మాడు వాసన వస్తుంది. మరీ ఎక్కువగా కలర్ వచ్చేసేలా వేయించుకుంటే లడ్డు మనకి మాడిపోయిన వాసన వస్తుందన్నమాట, తినేటప్పుడైనా స్మెల్ అయినా. ఈ విధంగా చక్కగా దోరగా మనం జంతిక వేయించుకున్నట్లుగానే వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చక్కగా వేగింది. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి దీన్ని. ఇక్కడ జంతిక పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న జంతికల్ని ముక్కలుగా చేసేసి మిక్సీ జార్లో వేసి చక్కగా పౌడర్ చేసుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనం అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే వెంటనే చేసి పెట్టుకోవచ్చు. టైం కూడా ఎక్కువగా పట్టదనమాట. ఈ విధంగా చక్కగా ముక్కలన్నీ వేసేసి దీన్ని మిక్సీలో పౌడర్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కాస్త కోర్స్గా బ్లెండ్ అయిన తర్వాత దీనిలోకి మన స్వీట్కి తగినంత షుగర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 స్పూన్ల షుగరు అలాగే 2 ఇలాచీ వేసి మరొకసారి పౌడర్ చేయండి. మనకి కాస్త కోర్స్గా కావాలంటే, తినేటప్పుడు పలుకుగా తగలాలంటే కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. లేదు ఫైన్ పౌడర్ కావాలంటే చక్కగా ఫైన్గా మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోకి మరొక 2 స్పూన్ల షుగరు, సన్నగా తరిగిన జీడిపప్పు అలాగే సన్నగా తరిగిన బాదం పప్పు వేసి చక్కగా అన్నీ ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు వీటిని ఉండలు చుట్టడానికి ముందుగా నెయ్యి మరిగించి ఈ విధంగా కొద్దిగా నెయ్యి పోసుకుంటూ ఉండ చుట్టుకోండి. నెయ్యి కాస్త గోరువెచ్చగా ఉండాలండి, అప్పుడు ఉండ మనకి చక్కగా చుట్టడానికి వీలుగా అవుతుందన్నమాట. ఈ విధంగా గోరువెచ్చని నెయ్యి కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఒక్కొక్క లడ్డూని చక్కగా చుట్టేయండి. ఒకేసారి మొత్తం నెయ్యి పోసేసి పిండి అంతా కలిపినా నెయ్యి వెంటనే పీల్చేసుకోవడం వల్ల ఉండ చుట్టడం కష్టం అవుతుందండి. సో కనుక నెయ్యిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని ఉండలుగా చుట్టుకోండి. ఇలాగే మిగిలినవన్నీ కూడా చక్కగా లడ్డూలు చుట్టేసుకోండి. ఎంతో హెల్తీగా హైజెనిక్గా మనమే ఇంట్లో స్వీట్ తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.